నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను
అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసికొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసికొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే,
అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె ఒక ఆత్మీయ సంఘంలో రక్షింపబడింది. మంచి ప్రార్థనాపరురాలు. ఏదైనా చెప్పు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగడం తప్ప రెండో తెలియని తల్లి. వృత్తికి చాకలి వృత్తి చేసేటువంటి మనిషి ఆమె. అంటే ఇళ్ళమ్మడి తిరిగి వాళ్ళు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి, మూటలు గట్టి తీసుకొచ్చి, వాక్కి తీసుకెళ్ళి ఉతికేసుకునేటువంటి పరిస్థితి, రజక వృత్తి ఆమె. కానీ దేవుణ్ణి నమ్ముకుంది. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? కానీ వింతైన విషయం తెలుసా? అలాంటి కుటుంబానికి చెందిన ఆమె రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మంచాల మీద కూర్చున్న మగోళ్ళు లేచి నిలబడతారు. రియల్గా జరిగింది. మళ్ళీ ఈ కులం ఆ కులం అని లేదు. ఆమె ఏ బజార్లో గుండా పోతే ఆ బజార్లో మగోళ్ళు మంచాల మీద కూర్చున్న వాళ్ళు, అరుగుల మీద కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు. మళ్ళీ ఆడ మనిషి ఆమెకు కుటుంబం, భర్త, ఆమె సంసారం ఆమెకుంది. కానీ ఆమె పోతుంటే వీళ్ళు లేచి నిలబడతారు. ఎందుకో తెలుసా? ఊరు మొత్తానికి తెలుసా ఆమె ప్రార్థన చేస్తే దేవుడు కదిలి చేసిన కార్యాలు ఆ ఊరిని గుప్పుమని ఎలా చేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కార్యాలు తెలుసా? గేదె పాలి లేదనుకో, 2 రోజుల నుంచి పాలి లేదనుకో, పల్లెటూళ్ళలో మరి పశువులే కదా వస్తారు. ఇట్లా గేదె పాలి ఇట్లేదంటే పోయిద్ది, దాని మీద చేయించిద్ది, నిలబడి ప్రార్థన చేసిద్ది, భారంగా ప్రార్థన చేసి కూర్చోమ్మా అంటుంది. కదలకుండా గేదె పాలు ఇచ్చిద్ది. ఇంకా మళ్ళీ తినటం అనేది ఉండదు, సైలెంట్గా పాలు ఇవ్వాల్సిందే. తేలు కుట్టిందని వస్తారు, ఎగురుకుంటా. తేలు కుట్టితే ఎట్టుంటుంది తెలుసా మీకు? ఎంతమందిని కుట్టింది? చేతులు ఎత్త. భలే హాయిగా ఉంటుంది అంట తేలు కుడితే. నొప్పి, సలుపు, భయం ఉంటుందంట, ఎగరటమే. అప్పుడు తేళ్ళు ఎక్కువ. ఆ తేలు గుళ్ళు వస్తారు. వస్తే వాడు ఎగురుకుంటా వచ్చేవాడు కూడా. బాగా వినండి అమ్మ, ఆడవాళ్ళు వినండి, మగవాళ్ళు కూడా వినండి. ప్రార్థన చేస్తే జీవం ఎలా ఉంది, దైవ శక్తి ఎలా పనిచేసేది అనేది చెప్తున్నాను నేను. ఎగురుకుంటా వచ్చినవాడు కూడా నూనె తీసుకొని యేసు రక్తం చేయమని చెప్పి అక్కడ రాసి ప్రార్థన చేసి, అంతలావని ఎగిరేవాడు ఈ ప్రార్థన సరిగ్గా సైలెంట్గా కూర్చుంటాడు. అంతలావని ఎగిరేవాడు గందరగోళం అయిపోయాడు. ఈ ప్రార్థన ఆమేన్ అనేసరికి కదలకుండా కూర్చుంటాడు. తెలుసా? ఆ విషయం దిగిపోయింది. అలాగున ఆ ఊరు మొత్తంలో ఏ ప్రాబ్లం అయినా, జ్వరమైనా, రోగాలైనా, ఏ ఇబ్బంది అయినా సరే ఆమె దగ్గర రావటం, ప్రార్థన చేయించుకోవటం. భర్త గమనిస్తూ ఉన్నాడు. ఆయనకేమో యేసు ప్రభు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే మా ఆవిడ మంత్రగత్తి అనుకుంటున్నాడు. రోజు అడుగుతాడంట, ఆ మంత్రం ఎందుకు చెప్పవే నాకని. మంత్రం లేదు, పాడు లేదా, యేసునామంలో ప్రార్థన చేస్తానంతే, ఏ మంత్రం లేదు, పాడు లేదు, నా ప్రభు శక్తి వాళ్ళని తాగుతుంది, స్వస్థత పొందుతున్నారు అంతేనయ్యా అంటే ఎగిరితంతాడంట. తెలుసా? నా దగ్గర నాటకాలు ఆడతావే, భర్త దగ్గర దాచొచ్చా? నా దగ్గరే దాస్తున్నావు అంటే మామూలు దానివి కాదు నువ్వు.
దాచావో నా దగ్గర అని కొట్టేవాడు. మళ్ళీ ఎవడన్నా తేలు కుట్టినోడు వస్తే ఆయన కళ్ళ ముందే అక్క తేలు కుట్టింది అక్క అనుకుంటా వస్తే ఆమెతో నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆమెనైనా సరిగ్గా తగ్గిపోతుంది. మళ్ళీ బాత్రూంలో బకెట్ తీసుకెళ్ళి నీళ్ళు పెడతాడంట. ఆమె నీళ్ళు ఆమె పోసుకునేటప్పుడు ఆమె బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ఇదిగో నీ భర్తను అయి ఉండి నేను నీళ్లు మోస్తున్నాను, ఆ మంత్రం ఎందుకు చెప్పవే అంటాడంట. అప్పట్లో ఈ మంత్రాలు ఉండే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆవిడ మంత్రగత్త అనుకుంటున్నాడు. ఆమె చెప్పింది ఒకటే సమాధానం, ఏ మంత్రం లేదయ్యా, ఏ తంత్రం లేదు, నా ప్రభు నామంలో శక్తి అయ్యా, అది యేసు నామంలో ఉన్న బలం, అది ఆ నామం అన్ని నామముల కంటే పైనామము, ఆ నామం ఎత్తి ప్రార్థన చేస్తే దాని వల్ల జరుగుతున్న ప్రభావం ఇది. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పినా, నాకు మంత్రాలు తెలియచావయ్యా, నేను అసలు ఆ సెక్షన్ నాది కాదు అని ప్రార్థన చేసుకునేదాన్ని, నాకేం తెలుసా ఈ మంత్రతంత్రాలు. మళ్ళీ పటాపటా కొట్టేవాడు, నా దగ్గర దాస్తావని. ఒకరోజు పొలానికి వెళ్ళాడు, బామ్మర్ది వరుస అయ్యేవాడిని తీసుకొని పొలానికి వెళ్తే ఆ పొలంలో పని చేస్తుంటే ఆ పని చేసేటప్పుడు ఈ బామ్మర్ది వరుస అయ్యేవాడికి మండ్రగబ్బ కుట్టింది. వాడు ఎగటం మొదలు పెట్టాడు, బాగా అయిపోయింది నా పని అని. కొంతమందికి ధనుర్వాతం అనే జబ్బు ఉంటుంది, కాస్త ఇట్లాంటి వాతపు ఒళ్ళు ఉన్నోళ్ళు ఇట్లాంటి అయినప్పుడు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటారు. తలకిందులు అయిపోయి కళ్ళు తేలేసాడు. ఏందిరా ఇది కుట్టింది బావా అని చూస్తే అది మండ్రగబ్బ. అది ఏం కాదురా అంటే ఇటు తేలేస్తున్నాడు కళ్ళు. అయిపోయింది బావ, నేను బతకను బావ అని చెప్పి తీసుకెళ్ళి చెట్టు కింద బండేసి, ఇంటికి పోదాంరా, మీ అప్పగా అప్ప ఏదో అంటదరా, 4 ముక్కలు అంటది, ఊరకనే దగ్గర ఎందుకు భయపడతావు అంటే, ఏ కాదు బావా, ఆడదాకా వచ్చే పరిస్థితి లేదు, నా పని అయిపోయింది అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలా, ఈయనకి అర్థం కాక ఆ తలగొడ్డు తీసి ఆ పారాడబడేసి తలగొడ్డు తీసి మెడలో వేసుకొని, కాలువలు బారతాయిగా పొలాల్లో, ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దోసెడితో నీళ్లు తీసుకొచ్చి ఆడికి ఏడైతే తేలు గుట్టిందో ఆడబోసి వాళ్ళ ఆవిడ మోకాళ్ళు వేసిద్దిగా, అట్నే మోకాళ్ళు వేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమన్నా తెలుసా, నా భార్య దేవుడువైన యేసు ప్రభువా, నా భార్య దేవుడువైన యేసు ప్రభువా, నీకు ఎట్ట చెప్పాలో ఏం చేయాలో నాకైతే తెలియదు, ఆ అమ్మకి తెలుసు, నాకు తెలియదు, వీడు చచ్చేటట్టు అదురుపోయి, దయచేసి ఇన్ని బాగు చేయి, ఇన్ని స్వస్థపరచు, వీడికి ఆ విషయం విరిగిపోవాలి యేసు ప్రభా, విరిగిపోవాలి యేసు ప్రభా అని చెప్పని ఇక మొత్తుకుంటున్నాడు. అది ఇంత వాడు నిద్రపట్టాడు. ఏంది వీటి సౌండ్ చేయదని ప్రార్థన ఆపి లేచాడు. లేచి హాయిగా నిద్రపోతాడు. తట్టాడు, ఎరా ఎట్టుంది అన్నాడు. బావా నీకు కూడా మంత్రం అన్నాడు వాడు. ఇప్పుడు నేర్చుకున్నా బాబు, నీకు కూడా నేర్పిందా, నువ్వు కూడా నేర్చుకున్న మంత్రం అంటే అప్పుడు అర్థమైపోయింది అతనికి. ఇక అదే లేచి ఆ కండం మెడ వేసుకుని వెళ్తున్నాడంట పొలానికి అడ్డం పడి. బాబా ఎక్కడికి వెళ్తున్నావు ఉంటారా, నేను ఇంటికి వెళ్ళాలన్న. ఏడుస్తున్నాడు, ఏడుస్తా వెళ్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరుగుతుంది, ఏం బావరా, పోదాం ఉండు అంటే, ఆగురా నేను వెళ్ళాలా అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి భార్య 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు, నన్ను క్షమించమ్మా అని. నన్ను క్షమించమ్మా అని 2 కాళ్ళు పట్టుకుని ఏడ్చాడంట, భార్య కాళ్ళు పట్టుకుని. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు, ఎందుకయ్యా ఏం చేసావు. ఎందుకంటే మెంటలోడు కదా, మళ్ళీ కాళ్ళు నీళ్లు తోడతాడు, కొడతాడుగా, కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఏం కొడతాడు, కాళ్ళు ఆడిపోతున్నామే. అప్పుడు చెప్పాడు, ఏడుస్తా చెప్పాడు, నిజంగా నువ్వు ఏ మంత్రగతివో ఏ మంత్రం ఉందో నీ అనుకున్నాను. కాదు, మంత్రం లేదు, తంత్రం లేదు, నీవు నమ్మిన దేవుని నామంలోనే శక్తి ఉంది. అది యేసు నామం, అది యేసు నామం. ఆ ఊర్లో మొదటి సేవకుడు ఆయన అయ్యాడు. ఆమె భర్త మొదటి సేవకుడు అయ్యాడు. ఆయన ఆమె ఇద్దరు కలిసి సేవ చేసి అనేక దేవుని కొరకు సంపాదించారు. ఆ ప్రాంతంలో క్రీస్తుకు సాక్షులుగా నిలబడ్డారు. దేవుని కొరకు త్యాగపూరితమైన బుద్ధి కలిగి ప్రతిష్ట కలిగి మనం నిలబడితే మనలోకి వస్తాడమ్మా. ఆయన నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనం అభిషేక రూపమై ఉండి మనం తాకిన వ్యక్తుల్ని స్వస్థపరుస్తాడు. మనం అడుగుపెట్టిన స్థలమును ఆశీర్వదిస్తాడు. మనం అడుగుపెట్టిన ఇళ్లను ఆశీర్వదిస్తాడు. మనం మాట్లాడిన వ్యక్తుల హృదయాల్లో మార్పు తీసుకొస్తాడు. ఎక్కడ మనం నిలబడితే అక్కడ ఆయన సన్నిధిని ప్రత్యక్షపరుస్తాడు. సచ్చినా బతికినా అలాంటి బతుకు బతకాలి.
సమాజానికి 10 మందికి దీవెనకరంగా 4 ఆత్మల్ని రక్షించే విధంగా బ్రతకాలి. ఎవరికి ఉపయోగం లేని బతుకు ఎందుకు? సరైన భక్తి ఆత్మీయత లేని బతుకు ఎందుకు? ఈరోజు ఈ మెట్టులో మనం రావడానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను? త్యాగానికి సిద్ధపడాలి, తెగించడానికి సిద్ధపడాలి. మనం ప్రతిష్ఠితులం కావాలి. ఏం కావాలి? మనం మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి, తెగించాలి. రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు కళ్ళు లేనివాడు. జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు. కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేది. ఎప్పుడు ఇంతమంది గుంపు రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు. అయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు, ఏం జరుగుతుందయ్యా? ఎవరు పోతున్నారు? వాళ్ళలో ఒకడు అన్నాడు, నీకు తెలియదా, నజరేయుడగు యేసు ఈ మార్గాన పోతున్నాడు. యేసు ప్రభువా? ఇప్పుడు నా ముందు పోయింది యేసు ప్రభువా అని నిశ్చేష్టుడైపోయి, అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని అడిగాడు. దాటిపోయాడు, చాలా దూరమే పోయాడు, నీకు అందడు. వేసాడు కేక, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా, నీకోసమే నేనున్నాను. ఏ ఆశ లేదు, ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు. అంధకారం అయిపోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు, వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నాను. నా దాకా వచ్చి దాటిపోతున్నావా? ఈ గుడ్డోడు నీ కనపడలేదా? ఈ బలహీనుడు నీ కనపడలేదా? ఈ అవమానాల్లో బతికేవాడు, ఈ దరిద్రుడు, ఈ దీనుడు నీ కనపడలేదా? నా దాకా వచ్చి నన్ను దాటిపోతావా? వేసాడు, కేకలేస్తా ఉన్నాడు. కేకలేస్తూ ఉంటే కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా, నోరుమై, ఆపురా నీ అరుపులో, అయ్యా ఆయనకి వినపడవు, చాలా దూరం వెళ్ళాడు, నోరుమై ఆపో అని కేకలేస్తున్నారు వీళ్ళు ఆడి మీద. వాడేం చేశాడు తెలుసా? అడుక్కునేవాళ్ళు మనం గెదింతే లోపడతారు. ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అనే భయం వాళ్ళకి. ఏమండి, ఇంట్రెస్ట్గా వింటున్నారా? వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదింతే వాళ్ళు ఆగిపోతారు. కానీ ఈరోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది. ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి. ఈ 2 ఆప్షన్ లేదు. ఒకటి, శాశ్వతంగా గుడ్డి బతుకు బతకడానికి ఫిక్స్ అయిపోవాలి, లేదా ఏమైతే అది అయింది, వీళ్ళు భిక్షం వేస్తే వేశారు, పట్టించుకుని లేకపోతే లేదని తెగించాలి. వాడు రెండోది చేశాడు. ఏం చేశాడు తెలుసా? తెగించాడు. తెగించేశాడు, ఇంకా పెద్ద కేకలేశాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నువ్వు తెరువవా మగవాడినయ్యా, నా స్వరము నీయవా గుడ్డివాడిన. ఏమండి, వాడు ఎందుకు తెగించాడో తెలుసా? వాడు అనకూడదులే, ఆయన ఎందుకు తెగించాడో తెలుసా? కళ్ళు లేనివాడు. ఈ దరిద్రులు ఏం చేయాలండి? వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి? స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే, అరే రే 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 వీడు గుడ్డోడురా, ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు, ఆయన పోతున్నాడు, ఈ తిక్కులోడు చూడలేదనుకుంటా, కళ్ళు లేవుగా, మనమన్నా తీసుకెళ్దాం, ఆ యేసుప్రభుని ఆపండిరా, వేయండిరా, కేకేయండిరా, మనం వరుద్దాం, పాండిరా, ఆయన ఆపండిరా, వీడిని తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి. ఈ దరిద్రులు అనుకోవాలి కదండి. వీళ్ళు ఇతన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి సహాయం చేయకపోగా, వీళ్ళు కేకలేసి ఆయన ఆపకపోగా, వీనిని ఆయన దగ్గరికి చేర్చకపోగా, ఆయనకు మొత్తుకుంటున్నాడు నోరు మూపిస్తున్నారు.
ఆయనకు మొర్ర పెట్టుకుంటున్నవాడి నోరు మూపిస్తున్నారు ఈ దరిద్రులు. వాళ్ళ మాట ఎందుకు లెక్క చేయాలండి? అతడు బాగుపడటం ఇష్టం లేని రకాలు ఇవి. జీవితం బాగుపడటం, ఆశీర్వదించబడటం, రూపాంతరం చెందడం ఇష్టం లేని బ్రతుకులు ఇవి. వీళ్ళు సాయం చేయరు, సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు. ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు వీళ్ళు. కడుపు మండిపోయింది వాడికి. రే నా గుడ్డి బతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమవుతురా. నా కంచంలో ఏముందో నాకు తెలియదురా. అరే ఇంత నలుసుబడ్డా మీరు తీసుకొని తింటారు, కానీ నా కంచంలో ఈగలు పడ్డాయో, దోమలు పడ్డాయో, చీమలు పడ్డాయో నాకు తెలియదురా. మిడతలు పడ్డాయో, ఏం పడ్డాయో తెలియదురా. నేను అలా కలుపుకొని తింటా ఉంటే అది నా పంటి కింద పడి నాకు అర్థమైనప్పుడు, నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు కడుక్కుని ఉంటా నేను. నా బాధ మీకు తెలుసురా. కళ్ళు లేని అంధకారపు బ్రతుకు. నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను. కనీసం నన్ను కన్నా తల్లి ముఖం నాకు తెలియదు, నా తండ్రి ముఖం, నా ముఖం కూడా నాకు తెలియదురా. రోడ్డు మీద వస్తుంటే కళ్ళు ఉన్నోళ్ళు గేదెలు వస్తున్నాయి, అయ్యో వస్తున్నాయి, వస్తున్నాయి పక్కకు తొలుగుతారా నాకు తెలియదురా. ఎక్కడ గుంటుందో, ఎక్కడ మెరగుందో నాకు తెలియదురా. ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయో నాకు తెలియదురా. ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి. గుంటమెట్ట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్టుకుపోయింది. కన్నీళ్ళు రా నా బ్రతుకు, శాపం రా నా బ్రతుకు, ఏడుపు రా నా బ్రతుకు. నా కళ్ళు వెలిగించేవాడు, నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా, నన్ను ఆయన దగ్గరికి చేర్చకపోగా, దరిద్రులారా నా నోరు మూపిస్తారా? మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా? నేను మిమ్మల్ని నమ్మను, నేను ఆయననే విశ్వసిస్తాను, నేను ఆయననే నమ్ముకుంటాను. ఎందుకంటే మీలాంటి కఠినుడుగా ఆయన దయగలవాడు. ఎంతో మందిని బతికించినోడు, బాగు చేసినోడు, స్వస్థపరిచినోడు. నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట. దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా వేశాడు. ఆగిపోయాడు యేసయ్య. విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు, నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆగిపోయాడు. చక్క నడిచేవాడు టక్కున ఆగిపోయాడు. ఆయన వెనక పెద్ద గుంపు, జనసమూహం, గోల. ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు. ఆగి అటు చూపించి వారిని నా యొద్దకు తీసుకుని రండి అన్నాడు. అప్పుడు దాకా గెదివినోళ్ళు లేదు, అప్పుడు దాకా నోర్మై గుడ్డోడా అని అరిసినోళ్ళు లేదు. బాయ్ ఆయన ఆగాడు, ఆయన నీకోసం రమ్మంటున్నాడు. పద పాపం, పద పాపం, కళ్ళు లేనోడు బాగు చేస్తాడులే, పద. ఒరే అప్పుడు అంతకుముందే గదివి తిరిగదురా, అంతకుముందే గోల్ చేసి తిరిగి గందరగోళం చేస్తే నోరుమై నీకు భిక్షమేమంటే. ఇప్పుడే ఆయన ఆగేసరికి, నా కోసం ఆగేసరికి దయ కలిగిందా నా మీద? సర్లే పని. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కోసం ఆగాడు అనేసరికి ముందు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ కేకేశాడు. కేక వేయటానికి తెగించాడు, ఆర్తధ్వని చేశాడు. దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు. యేసు నీ కొరకు ఆగాడు, నిలిచున్నాడు అన్న విషయం తెలుసుకుంది. రెండో పని ఏం చేశాడో తెలుసా? చేతిలో ఉన్న కర్ర పరుచుకొని అడుక్కుంటాడు కదా బట్ట, అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్సిరి అవతల పడేశాడు. ఎందుకో తెలుసా? విన్నాడు నా ఆర్తధ్వని, వస్తాయి నా కళ్ళు. విన్నాడు నా ఆర్తధ్వని, ఆగాడు నా ప్రభు. మారిపోయింది ఇక నా జీవితం, మారిపోయింది ఇక నా జీవితం. కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సింది. ఇదేంది రాకుండానే పారేశాడు? ఒకవేళ ఆయన కళ్ళు ఇగిపోతే ఏమైంది? ఆ అనుమానం అతనికి లేదు, ఆ అనుమానం అతనికి లేదు. విశ్వాసం ఉంది. ఈరోజు మనలో అలాంటి నిశ్చయిత ఎంతమందికి ఉంది? ప్రార్థన చేసి ఆర్తధ్వని చేస్తాం, ఆర్తధ్వని ఆయన దగ్గరికి వెళ్ళింది, జవాబు వచ్చింది ఖాయము అనే నిశ్చయితతో వాడు తెగించినట్టు తెగించే వాళ్ళు ఎంతమంది?
3ంటికి తెగించాడు. మొట్టమొదటిది దాటిపోయాడు, ఇంకేం అందుతాడు అనుకోలేదు. వేద్దాం కేక, వినపడ్డ కాడికి వినపడిద్దని పెద్దగా కేక వేయటానికి తెగించాడు. రెండవది అడ్డగించే వాళ్ళని ఎదిరించడానికి తెగించాడు. మూడవది ఆ పాత స్థితిని, ఆ పాత గతిని, ఆ పాత అనుభవాల్ని విసర్జించడానికి ఇష్టపడ్డాడు. పాత అనుభవాలని, ఆ పాత శాపగ్రస్తమైన జీవితాన్ని ఇక నాకు అక్కర్లేదు, నా ప్రభు నా స్వరం విన్నాడు, నా కోసం ఆగాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నా జీవితం విప్లవాత్మకంగా మార్చగలిగే సమర్థుడు నా కోసం నిలబడ్డాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను ఆయన మీద ఆనుకుంటానని ఈ ప్రాచీన అనుభవాలన్నీ విసర్జించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మీతో నా తండ్రి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కోసం ఆయన నిలిచున్నాడు. ప్రభువుకి నువ్వు కావాలి, ప్రభువుకి నువ్వు కావాలి. నీ జీవితం ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన జీవాన్ని నీకు ఇచ్చి సమాజానికి ఆశీర్వాద కారణంగా, సమాజానికి దీవెనకరంగా, అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదంగా మారేటట్టు నిన్ను చేయడానికి నా ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రభువుకి నువ్వు కావాలి అంటున్నాడు ఆయన. తెగించగలవా యేసయ్య కోసం? ప్రాచీన జీవితాన్ని విసర్జించి నూతన జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించగలవా? నీ జీవితాన్ని యేసు ప్రభు చేతికి అప్పగించడానికి తెగించగలవా? నా యేసు ప్రభు మాట విని ప్రతిష్ఠితుడవై, ప్రతిష్ఠితురాలివై, పవిత్రత కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా, సమాజాన్ని వెలిగించగలిగే వ్యక్తిగా నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోవడానికి తెగించగలవా? నువ్వు అలా తెగించి నిలబడితే నిన్ను వెలిగించడానికి నా దేవుడు సిద్ధం. 2006వ సంవత్సరంలో నేను నిలబడ్డాను. నా ప్రభువా, ఇదిగో నేను సిద్ధపడుతున్నాను ప్రభువా, నువ్వు చెప్పిన వాటన్నిటిని నెరవేర్చడానికి నేను తెగిస్తున్నాను తండ్రి అని నిలిచాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన కృపతో నన్ను నింపి ఆయన దయతో వాడుకుంటున్నాడు నా ప్రభు. హల్లెలూయా. దానికంటే ముందు ఒకదానికి తెగించాను. నా కుటుంబ సభ్యులు ఎవరు మారలా. 2002 ఏప్రిల్ 17వ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నా పాపిష్టి జీవితాన్ని కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించాను. అది మొదటి తెగింపు. నా ఫ్యామిలీ ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఎవడేమనుకుంటాడో, నా బంధువులు ఏమనుకుంటారో తీసి అవతలు పెట్టేశా. 25-30 మొక్కులు ఉన్నాయి దాదాపు. తీర్చాల్సిన మొక్కులు ఒక్కటి కూడా తీర్చలా. మారు మనసు పొందని యేసు ప్రభు నిజమైన దేవుడు అని అర్థమైపోయింది. నా పాపములన్నిటినీ కడగటానికి ఆయన తన రక్తాన్ని నా కోసం చిందించాడని అర్థమైపోయింది. ఈ భూమి మీద అనిపించే శ్రమలు కాదు, ఇంతకంటే ఘోరమైన శ్రమ నరకాగ్ని అని అర్థమైంది. ఆ నరకం నుంచి నన్ను కాపాడటానికి, నాకు మనశ్శాంతిని ఇవ్వడానికి, నిత్యరక్షణ ఇవ్వడానికి, నా పాపాలన్నీ తన మీద వేసుకొని మోయడానికి యేసు ప్రభు మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నా కోసం అరికాల మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరి పాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నాకు అర్థమైపోయింది. ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కుంటే నాకు నిత్య జీవం, బ్రతుకులో శాంతి, జీవితానికి విలువ అన్న సంగతి నాకు అర్థమైపోయింది. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాను. వినండి, నేను తెగించినటువంటి తెగింపు నాకు వ్యర్థం కాల. సరైన టైంలో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా లైఫ్ని ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నా బ్రతుకును ధన్యం చేసింది. కొడితే గట్టిగా. ఈరోజు ఇక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. పొందిన వాళ్ళు దించండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా, నా జీవితాన్ని యేసయ్య చేతికి ఇంకా అప్పజెప్పలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా, రక్షణ పొందలేదు, బాప్తిస్మం పొందలేదు, నా జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పజెప్పలేదు, ఇంకా రక్షింపబడలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈరోజు మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, నిత్యం మండే నరకాగ్ని ఉందని నీకు తెలుసా? ఆ నరకం నుంచి నిన్ను కాపాడటానికి యేసు ప్రభు నీ కోసం ఎంత త్యాగం చేశాడో తెలుసా? ఎవరైనా ఒక చేతిని రాయి మీద పెట్టుకొని ఇంకో రాయితో చేతిని పచ్చడిగా నల్లగొట్టుకుంటే అతన్ని మనం ఏమంటాం తమ్ముడు? పిచ్చోడు అంటాం, మంచోడు అంటాం? పెద్దగా చెప్పండి.
మరి పిచ్చి బట్టి యేసయ్య ఒళ్ళంతా పచ్చడి చేసుకున్నాడా? మైండ్ పోయి చేసుకున్నాడా? మనసు బాగలేక చేసుకున్నాడా? మెంటలేక చేసుకున్నాడా? ఎందుకండి అరికాలు మొదలు నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు రక్తసిక్తమయ్యాడు? ఎందుకో తెలుసా? నీ కోసం నా కోసం నోరు తెరుచుకొని ఎదురు చూస్తున్న నరకాగ్ని నుంచి మనల్ని కాపాడాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రక్తం చిందించకపోతే, మన పాపాలు కడిగేసుకునే దారి ఆయన ఇవ్వకపోతే, మన పాపాలు ఆయన నెత్తినెత్తుకొని ఆయన మొయ్యకపోతే మనలో ఒక్కడు కూడా నరకం తప్పించుకోడు. ఆ నరకం నుంచి నిన్ను నన్ను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ పొందకపోతే నష్టం ఎవరికి? యేసు ప్రభుకా లేకపోతే నీకు నాకా? నష్టం ఎవరికి? మరి ఇన్నాళ్ళు ఎందుకు తెగించలేకపోయావు రక్షణ పొందడానికి? ఒకవేళ నీకు అర్థం కాక తెగించలేదా? మరి ఈరోజు అర్థమయ్యేటట్టు చెప్పాక ఈరోజు తెగించగలవా? నేను బాప్తీసం పొందినప్పుడు స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళలా. ఇట్లాంటి కూటానికి పోయా. దేవుడి కృపలో అవకాశం వచ్చింది, నేను కూడా సిద్ధపడ్డా. ఇస్తామన్నారు, కట్టు బట్టల మీద పోయి నిలబడ్డా. మొక్కులు లేదు, తొక్కలు లేదు, మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేశా. ఏం తీర్చలా, కట్టు బట్టల మీద పోయి నిలబడ్డా. ఇదే ఎండజాం ఇచ్చారు బాప్తీసం. పోయింది నా దరిద్రం, పాపిష్టి బతుకంతా. వాడు ఏం చేశాడు? ఆ పాత జీవితపు ఆ కర్ర, ఆ జోలే, ఆ సంచి, ఆ చిప్ప, ముష్టి మొత్తం ఇసురవతల పడేసి క్రొత్త జీవితం అనుభవంలోనికి యేసయ్య దగ్గరికి వచ్చాడు కదా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ విసర్జించాడు కదా. విసర్జించి వచ్చి యేసు ప్రభుకు తను అప్పగించుకుని నిలబడ్డాడు కదా. అప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? నేను నీకేం చేయగోరుతున్నావు? ప్రభువా, నేను చూపు పొందగోరుతున్నా, నీవు కోరినట్లే నీకు అగును కాకపో అన్నాడు. పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన మనుషుడి కళ్ళు వెలిగించబడ్డాయి. 2 కళ్ళు చూపు పొంది వెలిగించబడ్డవాడై, స్వస్థత పొందినవాడై అనేక మందికి వెలుగుగా మారాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, దైవ జనుడయ్యాడు తర్వాత ఆయన. ఆ కళ్ళు వెలిగించబడ్డాడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, రక్షణ పొందిన వాళ్ళు దేవుని కోసం ఒక ప్రతిష్ట కలిగిన జీవితం జీవించాలనుకుంటే నీ వల్ల సమాజం దీవించబడిద్ది, నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది, నీ కుటుంబంలో శాపం తొలగిపోయిద్ది.